హాయ్ హలో నమస్తే అండి. టెట్కి ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం ప్రీవియస్ షిఫ్ట్లలో జరిగిన మ్యాథ్స్ క్వశ్చన్స్ అండి. సో 11th జనవరి రోజు జరిగిన మ్యాథ్స్కు సంబంధించి క్వశ్చన్స్ ఒక 20 క్వశ్చన్స్ వరకు సేకరించడం జరిగిందండి. ఆ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, దాని యొక్క ప్రాసెస్ ఏంది, షార్ట్కట్ మెథడ్ ఏముంటుంది అనే దాని గురించి చూద్దామండి. సో అంతకంటే ముందు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఇస్తూనే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్దాం. ఓకే అండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. షడ్భుజి కర్ణాలు ఎన్ని అని అడుగుతున్నాడండి. సో కొంతమంది తలాలు అంటున్నారు, కొంతమంది కర్ణాలు అంటున్నారండి. సో ఓకే, ఏదైనా పర్లేదండి. సో షడ్భుజి అనగానే షట్ అంటే మనకు తెలిసిందే అండి. షట్ అంటే 6 భుజాలు కలదని. సో 6 భుజాలు కల దానిని షడ్భుజి అంటాం. సో ఈ విధంగా 6 భుజాలు ఉంటే షడ్భుజి అంటాం. దీని తలాలు తీసుకున్నట్లయితే 6 ఉంటాయండి. సో కర్ణాలు మాత్రం ఫార్ములా ఉంటుందండి. అది n×n-3/2 అండి. n×n-3/2 అనేది కర్ణాలు కనుగొనడానికి అది ఒక ఫార్ములా అండి. సో n అంటే భుజాల సంఖ్య అండి. షడ్భుజి అంటే 6 భుజాలు ఉంటాయి కదా. సో 6×6-3/2గా రాస్తాం. 2 1 2 3 క్యాన్సిల్ అయిపోతే 3, 6లో నుంచి 3 పోతే 3 3 3 9 అండి. సో మనకి ఓవరాల్గా 9 కర్ణాలు ఉంటాయని చెప్తామండి. సో షడ్భుజి యొక్క కర్ణాల సంఖ్య 9. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 5:2:2 నిష్పత్తిలో భుజాలు గల త్రిభుజం యొక్క రకం ఏమిటి అని అడిగారండి. సో ఇక్కడ మనం రేషియో తీసుకున్నట్లయితే 5:2:2. సో మనం ఒక ట్రయాంగిల్ని బేస్ చేసుకొని రాస్తే ఇక్కడ 5, ఇక్కడ 2, ఇక్కడ 2 సెంటీమీటర్స్గా అనుకున్నప్పుడు రేషియో అయినా సెంటీమీటర్స్ అయినా ఇబ్బంది ఏముండదండి. సో ఇక్కడ 2 భుజాలు సమానంగా ఉన్నాయి, 3వ భుజం అసమాంతరంగా ఉంది కాబట్టి దీనిని సమద్విబాహు త్రిభుజం అంటామండి. సమద్విబాహు త్రిభుజం. సో దానినే మనం ఐసోస్కేల్ ట్రయాంగిల్ అని ఇంగ్లీష్లో అంటాం. ఐసోస్కేల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇది 5:2:2 నిష్పత్తిలో ఉన్న భుజాలు అయినా సరే వాటి యొక్క కోణాలు కూడా ఇదే నిష్పత్తిలో ఉన్నా కూడా అది సమద్విబాహు త్రిభుజమే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. √1.44 ప్లస్ √3.24 అంటున్నాడు. సో ఇక్కడ పాయింట్ల తర్వాత డెసిమల్స్ ఉన్నప్పుడు పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉంటాయని చెప్పాను కదా. సో పాయింట్ తర్వాత సరి సంఖ్యలో మాత్రమే డెసిమల్స్ ఉంటాయి. అంటే 2 డిజిట్స్ కానీ 4 డిజిట్స్ కానీ 6 డిజిట్స్ కానీ. సో ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నప్పుడు పాయింట్ లేకుండా ఒకసారి కన్సిడర్ చేయండి. 144 అవుతుంది. సో 144 యొక్క రూట్ వాల్యూ ఎంత అండి? 12. సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి మనం 1 డిజిట్ తర్వాత పాయింట్ తీసుకోవాలండి. అంటే 1.2 అవుతుంది దీని వాల్యూ. ప్లస్ దీని వాల్యూ 324 రూట్ అంటే 18 అవుతుంది. సో దీని వాల్యూ 1.8 అవుతుందండి. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 3.0. దట్ మీన్స్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆన్సర్ 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 6 అంకెల పెద్ద సంఖ్య. సో పెద్ద సంఖ్య అనగానే సింగిల్ డిజిట్లో ఉండేది 9. సో 6 అంకెల పెద్ద సంఖ్య అంటే 6 టైమ్స్ రాయాలండి. 9ని 99999. సో దీనికి 4 అంకెల చిన్న సంఖ్యల మొత్తం అంటున్నాడు అంటే ప్లస్గా రాస్తాం. సో 4 అంకెల చిన్న సంఖ్య అంటే మనకు తెలుసండి, చిన్న సంఖ్య అంటే 1 అని. సో 4 1లు రాయకూడదండి. 1 తర్వాత 3 zeros రాయాలి. ఇది 4 అంకెల చిన్న సంఖ్య అవుతుంది. సో వీటి యొక్క అడిషన్ అంటున్నాడు కాబట్టి దీని కింద వేసుకొని యాడ్ చేయడమే అండి. 9 9 9 10 10 10. సో ఇది అండి 6 అంకెల పెద్ద సంఖ్య మరియు 4 అంకెల చిన్న సంఖ్యల మొత్తం వాల్యూ ఇది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 3375 యొక్క ఘనమూలం ఎంత అని అడుగుతున్నాడండి. సో దీనిని 2 విధాలుగా చేయొచ్చండి. మీకు షార్ట్కట్ మెథడ్ తెలిస్తే షార్ట్కట్లో ఫాలో అవ్వచ్చు. లేదు అంటే ప్రాసెస్లో చేయాలంటే దీనికి ఈ విధంగా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలండి. సో 5 టేబుల్లో 5 6 30, 3 మిగులుతుంది 37, 5 7 37, 5 5 25. మళ్ళీ 5 టేబుల్ అండి. 5 1 5 అండ్ 5 3 15, 5 5 25. మళ్ళీ 5 టేబుల్లో వెళ్తుంది. 5
2 జ 10, 3 మిగులుతుంది, 5 7 జ, సో ఇది 3 9 జ, నెక్స్ట్ 3 జ వస్తుంది. సో ఓవరాల్గా మనకి ఎంత వచ్చిందండి, 5 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్గా రాస్తాం. సో ఘనమూలము అంటే దీనికి క్యూబ్ రూట్ అని రాస్తాం. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ 3 నెంబర్స్కి ఒక నెంబర్ని బయటికి రాయాలి. అంటే 5లో 3 ఉన్నాయి కదా, ఒక నెంబర్ బయటికి, అండ్ 3లో కూడా 3 ఉన్నాయి కదా, ఒక నెంబర్ బయటికి. సో 5 3 ఎంత అవుతుంది, 15 అనేది దీని యొక్క ఘనమూలం అవుతుంది. 15 అనేది దాని యొక్క ఘనమూలం అవుతుంది. లేదు షార్ట్కట్లో కావాలి అంటే దీన్ని ఫస్ట్ ఈ నెంబర్ని 3375గా రాసుకొని వన్స్ ప్లేస్ నుంచి ఘనమూలం కాబట్టి 3 డిజిట్స్గా డివైడ్ చేసుకుంటూ రావాలి. సో 3 డిజిట్స్ ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ ఓన్లీ సింగిల్ డిజిటే మిగిలింది. సో ఇక్కడ ఈ 3 డిజిట్స్లో వన్స్ ప్లేస్లో ఉన్న దానిని చూసుకోవాలి. వన్స్ ప్లేస్లో 5 ఉంది కదా, సో ఘనమూలం చేసేటప్పుడు వన్స్ ప్లేస్లో 5 ఉంటే దాని యొక్క ఘనం యొక్క దాంట్లో కూడా వన్స్ ప్లేస్లో 5 ఉంటుంది. సో మనం చూసుకోవాలండి. 2 ఉంటే 8 వస్తుంది, అండ్ 3 ఉంటే 7 వస్తుంది, 7 ఉంటే 3 వస్తుంది, 8 ఉంటే 2 వస్తుంది ప్లేస్లో. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. 1 ఉంటే 1, అండ్ 4 ఉంటే 4, 5 ఉంటే 5, 6 ఉంటే 6. ఈ నెంబర్లకి మాత్రమే చేంజెస్ ఉంటాయి. మిగిలిన యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. సో 5కి 5 వస్తుంది. సో దీంతో మొత్తానికి అయిపోయిందండి. ఇప్పుడు ఈ మిగిలిన 3 ఏదైతే ఉందో ఇది దేని క్యూబ్కు దగ్గరగా ఉందో చూసుకోవాలి. 1 క్యూబా, 2 క్యూబా, 3 క్యూబా. ఇలా 1 క్యూబ్ అంటే 1 అవుతుంది, 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. సో 8 అనేది ఆ నెంబర్ను దాటి వెళ్తుంది. సో 3ని దాటి వెళ్తుంది కాబట్టి మనం 1 2లలో 2ని తీసుకోకూడదు, 1ను మాత్రమే తీసుకోవాలి. సో అప్పుడు వాల్యూ ఎంత అవుతుందండి, 15 అవుతుంది. సో దీన్ని షార్ట్కట్లో చూసి ఇలా పెట్టొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మొదటి 15 ప్రధాన సంఖ్యల మధ్యగతం ఎంత అంటున్నాడండి. సో 15 సంఖ్యల మధ్యగతం అంటున్నాడంటే మధ్యన ఉండేదే కదా మధ్యగతం. సో రాసేవి వరుస ప్రధాన సంఖ్యలు అంటున్నాయి అంటే అది ఆరోహణ క్రమంలోనే ఉంటుంది, అంటే పెరిగే క్రమంలోనే ఉంటుంది. సో కాబట్టి 15 సంఖ్యలు అంటే దీని యొక్క మధ్యగతం ఎంత అవుతుందండి, ఇక్కడ 7 నెంబర్స్, ఇక్కడ 7 నెంబర్స్ పోతే మిడిల్లో ఉన్న ఈ 8th టర్మే కదా దాని యొక్క మధ్యగతం అయ్యేది. అంటే ఇప్పుడు మనం మొదటి నుంచి 8వ ప్రధాన సంఖ్య ఏదైతే ఉందో దాని అది మధ్యగతం అవుతుంది. సో ప్రధాన సంఖ్యలను రాసుకున్నట్లయితే 2, 3, 5, 7, 11 అండ్ 13, 17, 3, 6, 7 అండ్ ఆల్సో 19 అనేది 8th వన్ అవుతుంది. కాబట్టి దాని యొక్క ప్రధాన సంఖ్యల మధ్యగతం 19 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 1/4 అనేది 1/16లో ఎన్నవ వంతు అని అడుగుతున్నాడండి. సో 1/16లో అంటున్నాడంటే లో మీనింగ్ ఇంటూ అండి. ఎన్నవ వంతు అంటే ఎక్సవ వంతు అనుకుంటే దాని వాల్యూ 1/4 అని చెప్తున్నాడు. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి, 1/4. ఈ 16ని మల్టిప్లై చేస్తే ఇక్కడ వస్తుంది. సో 4 1 జా 4 4 జా. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి, 4 అండి. సో 1/4 అనేది 1/16లో 4వ వంతు కాదండి, 400వ వంతు అవుతుంది. ఎందుకంటే దాన్ని పర్సంటేజ్లోకి మారిస్తే 400% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 1 నుంచి 25 మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతున్నాడండి. సో ప్రధాన సంఖ్యల మొత్తాన్ని చేయడమే అండి. ప్రధాన సంఖ్యలు మనకు తెలుసు కదా, 2 + 3 + 5 + 7 + 11 + 13 + 17 + 19 + 23 వరకు ఉంటాయి ప్రధాన సంఖ్యలు. వీటి మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. 2 3 5 5 + 5 10 అవుతుందండి. ఈ రెండు నెంబర్స్ కలిపి 10. ఈ 19 ప్లస్ ఇక్కడ 11 రెండు యాడ్ చేయండి, ఇవి మనకి 30 అవుతుంది. నెక్స్ట్ ఈ 23 ప్లస్ ఈ 7 యాడ్ చేయండి, ఇది కూడా 30 అవుతుంది. 13 + 17 యాడ్ చేయండి, ఇది కూడా 30 అవుతుంది. సో 90 ప్లస్ ఈ 10 ఎంత అవుతుందండి, 100 అవుతుంది. మొదటి 25 ప్రధాన సంఖ్యల మొత్తం 100. సో ఈ వాల్యూ ఇంతకుముందు చేసిందే అండి.
నెక్స్ట్ క్వశ్చన్ 0.27 బార్ అండి. 27కి మొత్తానికి బార్ ఉంది. అయితే ఇక్కడ XY సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటున్నాడు. దీన్ని ఫ్రాక్షన్లోకి మారిస్తే x/y లాగా వస్తుంది కదా. సో దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చమంటున్నాడు. మార్చిన తర్వాత 2y - 3xను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో 0.27 బార్ ఉందంటే ప్రస్తుతం ఆ వాల్యూ ఎంత ఉందో అంత రాసుకోవాలండి. 0.27 అంటే 27గా రాస్తాం, అంటే 27 మైనస్ బార్ కింద ఏ నెంబర్లు లేకపోతే దాన్ని మైనస్ చేయాలండి. బార్ కింద లేని నెంబర్లని మైనస్ చేయాలి. సో ఇక్కడ బార్ కింద లేని నెంబర్ 0నే కదా. 0 బై బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని 9లు రాసుకోవాలి. బార్ కింద ఎన్ని డిజిట్లు ఉంటే అన్ని 9లు రాసుకుంటాం. సో అయిపోయిందండి ఇదే. సో బార్ పక్కన పాయింట్ తర్వాత ఏమైనా డిజిట్స్ ఉంటే 0 రాసుకోవాలి. సో అవి మనకేం లేవు కాబట్టి 27 - 99 అవుతుంది. 0/99 అంటే దట్ మీన్స్ ఎంత అండి, 27/99 క్యాన్సలేషన్ చేయండి. 3 9s 3 3s 3s మళ్ళీ అండి 3 టేబుల్లో 3 3s 3 11s. సో ఎక్స్ వాల్యూ మనకి 3 అవుతుంది, వై వాల్యూ 11 అవుతుంది. ఇప్పుడు 2y అంటున్నాడు. 2 × 11 22 - 3 × x వాల్యూ 3నే కదా. 3 × 3 ఎంత అండి 9. 22 - 9 ఎంత అండి 11 అనేది 13 అనేది ఆన్సర్ అవుతుంది. 13 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి 11/4 12/5 7/3 5/2 అవరోహణ క్రమంలో రాయండి. అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న అండి, బిగ్ టు స్మాల్. సో దీంట్లో పెద్ద నెంబర్ ఏదో చూడాలండి ఫస్ట్. సో 11/4 12/5 7/3 అండ్ 5/2 ఇలా ఇచ్చాడు కదా. సో వీటిని ఎలా చేస్తామండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చేయొచ్చండి. సో 11 5s 55 అవుతుంది, 4 12s 48 అవుతుంది. సో ఈ రెండింటిలో పెద్ద నెంబర్ ఏది అండి 55 కదా. సో 11/4 అనేది పెద్ద నెంబర్. ఈ నెంబర్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రెండు నెంబర్లను మల్టిప్లై చేయాలి. 2 7s 14 అవుతుంది, 3 5s 15 అవుతుంది. సో ఈ రెండు నెంబర్లలో 15 బిగ్గర్ నెంబర్ కాబట్టి ఇందులో 5/2 బిగ్గర్, ఈ 7/3 స్మాలర్. ఇప్పుడు 11/4కి 5/2కి చేయాలండి. 11/4 5/2 చేయండి ఒకసారి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది 22 అవుతుంది, 4 5s ఇది 20 అవుతుంది. సో ఈ రెండు నెంబర్లలో బిగ్గర్ నెంబర్ ఏంటండి 22. సో ఓవరాల్గా మన బిగ్గర్ నెంబర్ ఏమవుతుంది 11/4 అనేది బిగ్గర్ నెంబర్ అవుతుంది. 11/4 ఇస్ ద బిగ్గర్ నెంబర్. సో అవరోహణ అంటున్నాడు కాబట్టి మొదటగా మనం 11/4ని రాస్తాం. తర్వాత ఈ లాస్ట్ నెంబర్ వచ్చింది కదా, సో 5/2. నెక్స్ట్ ఈ రెండింటిలో మళ్ళీ బిగ్గర్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 11 3 12 36 5 7s 35. సో బిగ్గర్ నెంబర్ ఇదే అవుతుంది కదా. సో 12/5 అండ్ 7/3 ఇది అవరోహణ క్రమం అని చెప్తాం. ఆరోహణ క్రమం అంటే చిన్న నెంబర్ని ఉంచుకుంటూ వెళ్ళాలండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి 11చే భాగించబడని సంఖ్య ఏది అని అడుగుతున్నాడండి. సో ఇది మనకు డివిజిబిలిటీ రూల్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఎలా ఉంటుంది అంటే, ఏవైనా నెంబర్లని రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 4 3 2 1 అనే ఈ నెంబర్ని రాసినప్పుడు ఇది 11తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలంటే ఒక నెంబర్ను వదిలేసి ఒక నెంబర్ను యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 5 3 1. సో వీటి యొక్క మొత్తం అనేది ఈ రెండు మిగిలిన నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మొత్తానికి సమానమైనా కావాలి, లేదా వాటి యొక్క డిఫరెన్స్ అనేది 0 కానీ 11 కానీ రావాలి. అలాంటప్పుడు అది 11తో డివిజిబుల్ అవుతుంది. సో నెంబర్లను రాసినప్పుడు జంబ్లింగ్ నెంబర్స్ని అంటే ఆల్టర్నేట్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక సైడు, ఇంకొక సైడు మిగిలిన వాటిని యాడ్ చేయాలి. ఆ రెండింటిని సమ్ అంటే సమానమైన కావాలి, లేదా ఆ రెండింటిని తీసేస్తే 0 రావాలి. 0 ఎప్పుడు వస్తుందండి సమానమైనప్పుడే వస్తుంది, లేదా 11 అయినా రావాలి. ఇలా వచ్చినప్పుడు అది 11తో డివిజిబుల్ అవుతుంది. సో కింద ఆప్షన్స్లను బట్టి మనం దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక చొక్కాకు 80 సెంటీమీటర్ల బట్ట అవసరమగును, 30,000 రూపాయలకు 36 మీటర్ల బట్ట కొన్నాడు. ఒక చొక్కాకు 12,000 అయినా లాభశాతం ఎంత అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ లాభశాతం అంటున్నాడంటే మనకు కొన్న వెల తెలియాలి, అమ్మిన వెల తెలియాలి. సో ఇక్కడ కొన్నాడు అని చెప్తున్నాడు కాబట్టి కొన్న వెల అనేది 30,000 అని వాడే ఇండైరెక్ట్గా
ఇచ్చినట్లు. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటండి, అమ్మిన వెల కావాలి. అమ్మిన వెల అంటే ఇప్పుడు ఒక చొక్కాను 1200 రూపాయలకు అమ్ముతున్నాడు, కానీ వాడు ఎన్ని చొక్కాలో ఇవ్వలేదు. ఒక 80 సెంటీమీటర్లకు ఒక చొక్కాను కుడుతున్నాను అని చెప్పాడు. 36 మీటర్ల బట్ట ఉంది అంటున్నాడు. సో 36 మీటర్ల క్లాత్ అంటే 36 మీటర్లు ఇంటూ 100 సెంటీమీటర్సే కదా. సో 100 సెంటీమీటర్ చేస్తే 3600 సెంటీమీటర్లు అవుతుంది. మరి ఒక క్లాత్కి 80 సెంటీమీటర్ల బట్ట అవసరం అని చెప్తున్నాడు ఒక చొక్కాకి. మరి అలాంటప్పుడు దాన్ని డివైడ్ చేసి వచ్చేదే కదా వాడు ఎన్ని చొక్కాలు కుడతాడో. సో ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 8 4 32, 4 మిగులుతుంది. 8 5 45, 8 5 40. అంటే మనకి 45 చొక్కాలను వాడు 36 మీటర్ల బట్టతోటి కుడుతున్నాడు. కానీ ఒక బట్టని ఒక చొక్కాని ఎంత అమ్ముతున్నాడండి, 1200తో అమ్ముతున్నాడు. సో 1200తో మల్టిప్లై చేయాలి. చేస్తే ఎంత వస్తుంది చూడండి, 12 5 60, 12 4 48 ప్లస్ 6 54, అంటే 54,000 అనేది వాడి అమ్మిన వెల అవుతుంది. అమ్మిన వెల ఎంత అండి, 54,000. సో మనకి వాడు కొన్నదేమో 30,000, అమ్మిందేమో 54,000. మరి అమ్మిన వెల మైనస్ కొన్న వెల చేస్తే వచ్చేది లాభం కదా. సో 54,000 నుంచి 30,000 తీసేస్తే ఎంత అండి, తీసేస్తే మనకి వచ్చేది 24,000 అనేది 24,000 అనేది లాభం అవుతుంది. సో 24,000 లాభం అయితే మరి వాడు కొన్నది ఎంతకండి, 30,000కి కొన్నాడు ఓవరాల్గా. సో దీన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే 100 చేస్తాం. సో ఈ 3 zeros క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్, 3 1 3 8 8 10 ఎంత అండి, 80% ప్రాఫిట్ అనేది వాడికి వచ్చింది. నెక్స్ట్ అండి, 8 డజన్ల ఖరీదు 675 అయినా 3.5 డజన్ల ఖరీదు ఎంత అడుగుతున్నాడండి. సో 8 డజన్ వాల్యూ 675. సో 3.5 డజన్లు అంటున్నాడు, ఎంత అని అడుగుతున్నాడండి. సో వాల్యూ 8 డజన్లకి ఇంత అయితే 3.5 డజన్లకు తక్కువనే వస్తుంది కదా. సో తక్కువ బై ఎక్కువ, ఇది తక్కువ వాల్యూ. సో దీన్ని ఫస్ట్ ఈ 3 1/2ని నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చండి. ఈ 2 మల్టిప్లై చేయాలి, దీన్ని యాడ్ చేయాలి కదా. 3 2 6 + 1 7, అంటే 7/2 ఇచ్చినట్లు. మరి ఈ 7/2ని డెసిమల్లోకైనా మార్చొచ్చు, లేదు అంటే అలాగైనా రాసుకోవచ్చు. సో 7/2 by 8. సో స్మాలర్ వాల్యూ ఇంటూ బిగ్గర్ వాల్యూ బై బిగ్గర్ వాల్యూ ఇంటూ రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని చేస్తామండి. సో ఇప్పుడు 17/2 ఇంటూ 8 అవుతుంది, ఇంటూ 675. సో క్యాన్సిలేషన్ చేస్తే వచ్చే వాల్యూ మనకి దాని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక వృత్త పరిధి 30.8 సెంటీమీటర్లు అయినా దాని వ్యాసం ఎంత అంటున్నాడండి. సో ఒక వృత్తాన్ని మనం తీసుకున్నట్లయితే దీని యొక్క వృత్త పరిధి అంటే దీని యొక్క చుట్టుకొలతనే మనం వృత్త పరిధి అంటామండి. సో దాని వ్యాసం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది వ్యాసార్థం అంటాం. ఈ ఓవరాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేదాన్ని వ్యాసం అని చెప్తామండి. సో దీని లెంత్ ఎంత అంటున్నాడు. సో వ్యాసార్థం ఆర్, ఇది ఆర్, అంటే ఆర్ ప్లస్ ఆర్ వాల్యూ ఎంత అని మనల్ని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. సో వృత్త పరిధి ఫార్ములా ఏంటండి, 2πr. సో వృత్తం యొక్క చుట్టుకొలత 2πr అంటే 30.8 సెంటీమీటర్లు అయితే మనకు కావాల్సింది ఏంటండి, ఆర్ ప్లస్ ఆర్ అంటే 2r కదా. సో ఈ 2rని సపరేట్గా రాసి పై వాల్యూ ఎంత అండి, 22/7 రాసుకొని 30.8గా తీసుకుంటాం. మరి 2r = ఎంత అవుతుంది, 30.8. అది అక్కడ పోతే రివర్స్ అవుతుంది. సో 7/22 అనేది అవుతుంది, 7/22. సో క్యాన్సిలేషన్ చేయండి, 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 11 2s అండ్ 11 2s 11 8s, మళ్ళీ 2 1s 2 14s. సో ఓవరాల్గా 1.4 ఇంటూ 7 వాల్యూ వచ్చింది. 7 2s 28, 7 1s 7 + 2 9. సో 9.8 అనేది దీని యొక్క వ్యాసం అవుతుంది. వ్యాసార్థం అంటే ఇందులో సగం అండి, అంటే 4.9 అనేది వ్యాసార్థం, వ్యాసమేమో 9.8 అవుతుంది. దాన్ని ఫార్ములాకి ఈక్వల్ చేసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ అండి, 0.5 మీటర్ల భుజం అంచు కలిగిన ఘనం యొక్క ఘన పరిమాణం ఎంత అంటున్నాడండి. సో మనం ఘనాన్ని డ్రా చేసినట్లయితే ఇలా ఉంటుంది కదా క్యూబ్. సో ఈ క్యూబ్ యొక్క
అంచు ఒక భుజం ఇచ్చాడు ఎంత 0.5 మీటర్. సో దీని యొక్క ఘనపరిమాణం ఎంత అంటున్నాడు. సో ఘనపరిమాణం ఫార్ములా ఏంటండి ఏ క్యూబ్ అంటే 0.5 ఇంటూ 0.5 ఇంటూ 0.5 మల్టిప్లికేషన్ చేయమండి. 5 5 25, 25 5 125 అవుతుంది. ఇక్కడ ఒక డిజిట్, ఇక్కడ ఒక డిజిట్, ఇక్కడ ఒక డిజిట్. సో పాయింట్ తర్వాత ఓవరాల్గా త్రీ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ కౌంట్ చేయాలి. 1 2 3 అంటే ఇక్కడ పాయింట్ వస్తుందండి. సో 0.125 మీటర్ క్యూబ్ అవుతుందండి. మీటర్ క్యూబ్ ఘనపు మీటర్లు అని చెప్తాం. 0.125 ఘనపు మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 6 అంకెల పెద్ద సంఖ్య 4 అంకెల చిన్న సంఖ్య. ఈ ప్రాబ్లం ఆల్రెడీ చేసేసామండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, వై వాల్యూ ఇచ్చాడు. ఆయన ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ మైనస్ వై అంటున్నాడండి. సో ఎక్స్ వాల్యూ 3/7 ప్లస్ 2/5 బై 3/7 మైనస్ 2/5. సో దీన్ని సింపుల్గా చేయొచ్చండి. పైన ఎల్సిఎం చేయాలి. 7కి 5కి ఎల్సిఎం 35. 7 టేబుల్లో 35 5 టైమ్స్ వస్తుంది కాబట్టి 5 ఇంటూ పైన ఉన్న నెంబర్ మిడిల్లో ఉన్న సింబల్ ప్లస్ అండ్ 5 టేబుల్లో 35 7 టైమ్స్ వస్తుంది. 7 2s బై ఇక్కడ కూడా ఎల్సిఎం 35 అండి. సేమ్ పైన లాగే వస్తుంది. 5 ఇంటూ 3 మైనస్ 7 ఇంటూ 2 చేయండి. 5 ఇంటూ 3 15 ప్లస్ 2 7s 14 అండి. 15 ప్లస్ 14 ఎంత 29/35 ఇంటూ ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుందండి పైకి వెళ్తే. సో 35/1 అవుతుంది. 35 క్యాన్సిల్ అయితే మనకు ఓవరాల్గా మిగిలేది 20/1. 29/1 అంటే దాని వాల్యూ ఎంత అవుతుందండి 29 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మధ్యాహ్నం 1 PM తర్వాత 25,200 సెకండ్స్ వద్ద సమయం ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ ఈ 25,200ని సెకండ్స్ అనే వాటిని గంటలలోకి కన్వర్ట్ చేయాలి. సో ఒక గంటకి 60 నిమిషాలు, ప్రతి నిమిషానికి 60 సెకండ్లు. సో మనం దాన్ని 60 ఇంటూ 60 తోటి డివైడ్ చేయాలండి. 25,200ని ఇది మినిట్స్, ఇది సెకండ్స్. సో ఇక్కడ సెకండ్స్ ఉంది, ఇక్కడ సెకండ్స్ ఉంది కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు అవర్లో చేంజ్ అవుతుంది. ఎన్ని అవర్స్ అయితే కౌంట్ చేయండి. ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. ఇప్పుడు 6 టేబుల్లో క్యాన్సిల్ చేయడమే అండి. 6 1s 6 4s 12, 1 మిగులుతుంది 12 అవుతుంది. 6 3s ఎంత అండి 12 అవుతుంది. సారీ 6 2s 12 అండి. ఇప్పుడు 6 1s 6 7s అంటే ఓవరాల్గా 7 అవర్స్ టైం అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ 1 PM అవుతుంది అంటే 7 అవర్స్ యాడ్ చేయండి. 8 PM అవుతుంది అంటే రాత్రి 8 గంటల సమయం అవుతుంది. సో ఇది అండి ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్కి సంబంధించి ఏమైనా ఉన్నా కామెంట్లో తెలియజేయగలరు. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ లింక్లో ఇస్తానండి. సో మన టెలిగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, పీడిఎఫ్లను ఫ్రీగా పొందండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్గా కూడా మెసేజ్ చేయొచ్చు టెలిగ్రామ్ త్రూ. ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా ఏ కంటెంట్కి సంబంధించి అయినా నాకు పర్సనల్గా అయినా మెసేజ్ చేయండి లేదా కామెంట్లో అయినా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.